హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పెన్నెమ్స్ కిచెన్. ఈరోజు వీడియోలో గోధుమ పిండితో పరోటాలు, అలాగే దీనికి కాంబినేషన్గా వెజ్ షార్వాని ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో చూపించబోతున్నాను. చాలా రుచిగా ఉంటుంది ఈ రెండింటి కాంబినేషన్. అలాగే ఇక్కడ నేను ఒక చిన్న ట్రిక్తో ఈ పరోటాని పొరలుగా ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో చూపించబోతున్నాను. ఈ ట్రిక్తో ఫస్ట్ టైం పరోటాలు ప్రిపేర్ చేసే వాళ్ళు కూడా 100% పక్కా చేసేస్తారు. సో ఇక ఏ మాత్రం ఆలస్యం చేయకుండా ఈ గోధుమ పిండి పరోటాని అలాగే షేర్వాని ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో వీడియోలోకి వెళ్ళి చూసేయండి. ఫస్ట్ మనం ఈ పరాటా పిండిని ప్రిపేర్ చేసుకోవడం కోసం ఇలా ఒక గిన్నెని తీసుకొని ఇందులోకి 2 కప్పుల గోధుమ పిండిని వేసుకోండి. నార్మల్గా అయితే పరాటాలు బయట మనకి మైదా పిండితో చేస్తారనమాట. మైదా పిండి హెల్త్కి అంత మంచిది కాదు కదా. సో అందుకని ఈ విధంగా గోధుమ పిండితో ప్రిపేర్ చేసుకోండి. హెల్తీగా అలాగే రుచిగా తినేయచ్చు. ఇందులోనే 1/2 టీ స్పూన్ దాకా ఉప్పుని, 1 టీ స్పూన్ దాకా చక్కెరని, 1 టేబుల్ స్పూన్ పెరుగుని, 2 టీ స్పూన్ల నెయ్యిని కూడా వేసుకొని ఈ పిండి అంతా కూడా ఈ ఫ్లేవర్స్ అన్ని పట్టే విధంగా ఒకసారి బాగా కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి కొద్దిగా నీళ్ళను వేసుకుంటూ పిండిని బాగా మెత్తగా సాఫ్ట్గా వచ్చే విధంగా కలుపుకోవాలి. మీరు పిండిని ఎంత బాగా కలుపుకుంటారో మీకు పరోటాలు అంత మెత్తగా వస్తాయి అనమాట. నీళ్ళని ఒకేసారి వేసుకోకుండా కొంచెం వేసుకుంటూ పిండిని బాగా సాఫ్ట్గా కలుపుకోవాలి. సో పిండి కలిపిన తర్వాత మీకు చూపిస్తున్నాను, చూస్తారా, ఇలా బాగా సాఫ్ట్గా ఉండాలన్నమాట. పిండిని ఈ విధంగా కలుపుకోవాలి. ఇక్కడ నేను పిండి కలుపుకోవడం కోసం 3/4 కప్పు నీళ్ళు అయితే యూజ్ చేశాను అనమాట. మీరు తీసుకున్న పిండి క్వాలిటీని బట్టి ఆధారపడి ఉంటుంది అనమాట. నీళ్ళు అనేది చూసుకుంటూ వేసుకుంటూ కలుపుకోవాలన్నమాట. సో ఈ విధంగా కలుపుకున్న ఈ పిండి మీద 1 టీ స్పూన్ నెయ్యిని వేసి మళ్ళీ ఒకసారి పైన పిండిని ఇలా కలిపేసుకొని మూత పెట్టేసి ఒక 30 నిమిషాల పాటు పక్కన పెట్టుకోండి. పిండి ఒక 30 నిమిషాల పాటు నానింది అనుకోండి, పరోటాలు బాగా మెత్తగా వస్తాయి అనమాట. ఈలోపు మనం చక్కగా ఈ పరోటాలకి వేడిగా షార్వాని ప్రిపేర్ చేసేద్దాము. షార్వా ప్రిపేర్ చేసి పెట్టేసుకున్నాం అనుకోండి, పరోటాలు కాల్ చేసుకున్నామంటే చక్కగా ఎంజాయ్ చేయొచ్చు. సో ఈ షార్వాని ప్రిపేర్ చేసుకోవడం కోసం మిక్సీ జార్లోకి 2 మీడియం సైజులో ఉండే ఉల్లిపాయల్ని ఇలా పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. మీ దగ్గర ఉంటే ఒక 15 వరకు సాంబార్ ఉల్లిపాయలను వేసుకోండి. ఈ ఉల్లిపాయ ప్లేస్ లో సాంబార్ ఉల్లిపాయలు వేసుకున్నారంటే షేర్వా టేస్ట్ ఇంకా చాలా రుచిగా ఉంటుంది అనమాట. సమయానికి నా దగ్గర సాంబార్ ఉల్లిపాయలు లేవు, అందుకని నేను ఇలా పెద్ద ఉల్లిపాయలనే ఈ విధంగా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకున్నాను. తర్వాత ఇందులోకి ఒక అరగంట సేపు నీళ్ళల్లో నానబెట్టిన 10 జీడిపప్పు ముక్కలు, 2 టీ స్పూన్ల నువ్వులు, అలాగే 1 టీ స్పూన్ సోంపుని నీళ్ళతో సహా వేసేసుకోండి. ఇందులోనే 1/2 కప్పు వరకు పచ్చి కొబ్బరిని వెనకాల ఉండే బ్రౌన్ పార్ట్ తీసేసి ఇలా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. అలాగే 2 ఇంచుల దాకా దాల్చిన చెక్క, 1 టీ స్పూన్ మిరియాలు, 2 యాలకులు, 2 లవంగాలను కూడా వేసుకోండి. ఇవన్నీ వేసుకున్న తర్వాత మీకు అవసరమైతే కొద్దిగా నీళ్ళని వేసుకొని ఈ మసాలా పేస్ట్ని ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఈ మసాలా పేస్ట్ అనమాట మనకి బేసిక్ ఇంగ్రీడియంట్. మసాలా పేస్ట్ని ఇలా ప్రిపేర్ చేసుకుంటేనే మీకు షేర్వా అనేది మంచి రుచిగా కుదురుతుంది. ఇలా ప్రిపేర్ చేసిన మసాలా పేస్ట్ని రెడీగా పక్కన పెట్టేసుకోండి. నెక్స్ట్ ఇప్పుడు స్టవ్ మీద ఇలా కుక్కర్ని పెట్టుకొని కుక్కర్ వేడైన తర్వాత 4 టేబుల్ స్పూన్ల దాకా నూనె వేసుకొని వేడి చేసుకోండి. షేర్వా కోసం నూనె అయితే కొంచెం ఎక్కువగానే పడుతుంది అనమాట. నూనె వేడైన తర్వాత 2 ఇంచుల దాల్చిన చెక్క, 2 బిర్యానీ ఆకులు, 2 యాలకులు, 3 లవంగాలు, అలాగే కొద్దిగా జాపత్రి, 1 అనాస పువ్వు, కొద్దిగా రాతి పువ్వు, దీన్నే బండ పువ్వు అని కూడా అంటారు. మరి ఎక్కువగా వేసుకోవద్దు, ఫ్లేవర్ డామినేట్ అయిపోతుంది అనమాట. కొంచెం బండ పువ్వును కూడా వేసేసుకొని ఒక్క 30 సెకండ్ల పాటు ఈ మసాలా దినుసులు అన్నింటినీ కూడా లో ఫ్లేమ్లోనే వేయించుకోండి. సో మసాలా దినుసులు వేగిన తర్వాత ఇందులోకి 3 మీడియం సైజులో ఉండే ఉల్లిపాయల్ని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. ఉల్లిపాయల్ని చాలా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. అలాగే కొంచెం ఉల్లిపాయలు ఎక్కువగా వేసుకుంటేనే షేర్వా అనేది చాలా రుచిగా ఉంటుంది అనమాట. ఉల్లిపాయని లో టు మీడియం ఫ్లేమ్లోనే కలుపుకుంటూ వేయించుకోవాలి. ఈ ఉల్లిపాయలు వేగేటప్పుడే ఇందులోనే 2 పచ్చిమిర్చిని ఇలా మధ్యకి చీరి వేసుకోండి. అలాగే కొద్దిగా కరివేపాకును కూడా వేసేసుకొని ఈ ఉల్లిపాయలు ఎర్రగా వేగేంత వరకు లో టు మీడియం ఫ్లేమ్లోనే కలుపుకుంటూ వేయించుకోవాలి. సో ఉల్లిపాయ చూసారా, ఇలా వేగిన తర్వాత ఇందులోకి 1 టీ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకోండి. సో మనకి ఉల్లిపాయ అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇలా వేగిన తర్వాత ఇందులోకి 4 మీడియం సైజులో ఉండే పండిన టమాటాలని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. బాగా పండిన టమాటాలు అయితే ఈ షేర్వా చాలా రుచిగా ఉంటుంది. నెక్స్ట్ ఇందులోనే 1 టీ స్పూన్ దాకా ఉప్పును కూడా వేసేసుకొని ఒకసారి కలిపేసి ఇందులోకి 1/2 టీ స్పూన్ దాకా పసుపుని, 2 టీ స్పూన్ల దాకా కారాన్ని, 2 టీ స్పూన్ల దాకా ధనియాల పొడిని కూడా వేసుకొని ఒకసారి కలిపేసి మూత పెట్టేసుకొని ఈ టమాటా ముక్కలు బాగా మెత్తగా ఉడికి ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. సో చూసారా, నూనె ఇలా సపరేట్ అయ్యేటప్పుడు ఇందులోకి మనం ముందుగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్న ఈ మసాలా పేస్ట్ అంతా కూడా వేసేసుకొని ఒకసారి కలిపేసి ఈ మసాలా పేస్ట్ ని ఒక 2 నిమిషాల పాటు లో ఫ్లేమ్ లోనే ఉడికించుకోండి. మసాలా పేస్ట్ ని వేయించుకునేటప్పుడు ఒకవేళ అడుగంటుతుంది అనిపిస్తే ఈ మిక్సీ జార్లోనే కొద్దిగా నీళ్ళని కూడా వేసుకొని ఈ
ఈ మసాలా పేస్ట్లో వేసుకొని ఉడికించుకోండి. సో ఒక 2 నిమిషాల పాటు ఈ మసాలా పేస్ట్ని ఉడికించుకున్న తర్వాత ఇందులోకి 1 నుంచి 2 కప్పుల వరకు నీళ్ళని చూసుకుంటూ వేసుకోండి. నిజానికి చెప్పాలంటే షేర్వాలో నీళ్ళు ఎక్కువగానే పడతాయి అనమాట. మరీ తక్కువ నీళ్ళను వేసుకున్నారనుకోండి ఇది అడుగంటిపోతుంది. అందుకని కొంచెం ఎక్కువగానే నీళ్ళను వేసుకోండి. రెస్టారెంట్స్లో కూడా మనకి షేర్వా అనేది కొంచెం పలచగానే ఉంటుంది అనమాట. తక్కువ నీళ్ళను వేసుకుంటే ఏంటంటే ఈ మసాలా పేస్ట్ వల్ల మొత్తం అడుగంటిపోతుంది అనమాట. అందుకని ఒక 2 కప్పుల వరకు నీళ్ళను వేసుకొని ఒకసారి కలుపుకొని ఇందులోకి రుచికి సరిపడా ఉప్పుని అలాగే సన్నగా తరిగిన 1 కప్పు పుదీనా ఆకులను వేసుకోండి. పుదీనా ఆకుల్ని కంపల్సరీ వేసుకోవాలి. ఇప్పుడే మీకు రెస్టారెంట్లో ప్రిపేర్ చేసే షేర్వా టేస్ట్ వస్తుంది అనమాట. అలాగే సన్నగా తరిగిన కొత్తిమీర కూడా కొద్దిగా వేసుకొని ఒకసారి కలిపేసి ఉప్పుని చెక్ చేసుకోండి. మీకు ఒకవేళ ఉప్పు తగ్గినట్లు అనిపిస్తే ఇందులో ఇప్పుడు ఉప్పును వేసుకొని కలుపుకోవచ్చు. అదేవిధంగా కారం కూడా తగ్గితే ఒకవేళ కారం వేసుకొని కలుపుకోవచ్చు. నాకైతే కొద్దిగా ఉప్పు తగ్గినట్లు అనిపించింది, అందుకని ఉప్పును వేసుకొని కలుపుకున్నాను. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లోనే 4 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. సో నేను ఇక్కడ కుక్కర్ 4 విజిల్స్ వచ్చి కుక్కర్ విజిల్కున్న ఆవిరి మొత్తం కూడా పూర్తిగా పోయిన తర్వాత మూత తీసి మీకు చూపిస్తున్నాను. చూసారా, ఆయిల్ చక్కగా ఇలా పైకి తేలి మనకి షేర్వా రెడీ అయిపోయింది. చూస్తేనే మీకు అర్థమైపోతుంది ఎంత టేస్టీగా ఉంటుందో. చాలా చాలా రుచిగా ఉంటుంది. ఇలా ప్రిపేర్ చేసుకున్న ఈ షేర్వాని మీరు చక్కగా 2 రోజుల పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకొని స్టోర్ కూడా చేసుకోవచ్చు. సో మనకి షేర్వా రెడీ అయిపోయింది కదా, ఇప్పుడు వేడివేడిగా పరోటాలు కాల్ చేసుకుందాము. 30 నిమిషాల తర్వాత ఈ పిండిని ఒకసారి మళ్ళీ బాగా కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత ఈ పిండిని మీడియం సైజులో బాల్స్ లాగా డివైడ్ చేసుకోండి. నేనైతే ఇక్కడ 9 పరోటాలు ప్రిపేర్ చేయడం కోసం ఈ విధంగా 9 బాల్స్ని ప్రిపేర్ చేశాను. ఇప్పుడు పరోటాలను ప్రిపేర్ చేసుకోవడం కోసం కౌంటర్ టాప్ మీద కొద్దిగా ఇలా నూనెను కానీ నెయ్యిని కానీ గ్రీస్ చేసుకోండి. ఇలా గ్రీస్ చేసుకున్న తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న ఈ బాల్ని నార్మల్గా చపాతీ లాగా ప్రిపేర్ చేసుకోండి. రౌండ్గా ప్రిపేర్ చేయాల్సిన అవసరం ఏమీ లేదు, అసలు షేపే అవసరం లేదనమాట. కొంచెం పలచగా రోల్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు దీని మీద మళ్ళీ కొద్దిగా నూనెని కానీ నెయ్యిని కానీ ఈ విధంగా చపాతీ అంతా కూడా అప్లై చేసుకోవాలి. సో ఈ విధంగా రోల్ చేసుకున్న చపాతీని వీడియోలో చూపిస్తున్న విధంగా స్ట్రిప్స్ లాగా కట్ చేసుకోండి. ఇలా స్ట్రిప్స్ లాగా కట్ చేసేసుకొని ఇలా కట్ చేసుకున్న స్ట్రిప్స్ ని వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా ఒకదాని మీద ఒకటి పెట్టుకోవాలన్నమాట. ఇదైతే ఈజీ మెథడ్ అనమాట. ఫస్ట్ టైం ప్రిపేర్ చేసే వాళ్ళు కూడా పర్ఫెక్ట్ గా ప్రిపేర్ చేసేయచ్చు. మీకు అలవాటు ఉంటే నార్మల్ గా ఫోల్డ్ చేసి చేస్తారు చూడండి, అలా కూడా పరోటాని ప్రిపేర్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా స్ట్రిప్స్ అన్ని కూడా ఒకదాని మీద ఒకటి పెట్టుకున్న తర్వాత ఈ విధంగా రౌండ్ గా రోల్ చేసేసుకొని దీనికి 2 వైపులు కూడా కొద్దిగా నెయ్యిని రాసుకోవాలి. ఇదే విధంగా మిగిలిన బాల్స్ ను కూడా ఈ విధంగా ప్రిపేర్ చేసేసుకొని ఇప్పుడు వీటిని మనం పరోటా షేప్ లో అంటే రౌండ్ గా కొంచెం జెంటిల్ గా రోల్ చేసుకోవాలి. మరి గట్టిగా ప్రెస్ చేస్తూ చేశారంటే ఈ లేయర్స్ అన్ని కూడా విడిపోతాయి అనమాట, ఫ్లాట్ గా అయిపోతాయి. అందుకని కొంచెం నెమ్మదిగా జెంటిల్ గా ఈ విధంగా పరోటాని ప్రిపేర్ చేసుకోవాలి. ఈ పరోటా అయితే మరీ పలచగా ఉండదు అనమాట, కొంచెం మందంగానే ప్రిపేర్ చేసుకోవాలి. చూసారా, ఇలా ప్రిపేర్ చేసుకున్న ఈ పరోటాని వేడి వేడి పెనం మీద కొద్దిగా ఒక 2-3 చుక్కల వరకు నెయ్యిని వేసుకొని నెయ్యి వేడైన తర్వాత ఈ విధంగా పరోటాని ప్యాన్ మీద వేసేసుకొని ఒక 1/2 టీ స్పూన్ దాకా నెయ్యిని వేసుకొని ఈ పరోటాని 2 వైపులు కూడా చక్కగా కాలేంత వరకు హై ఫ్లేమ్ లోనే కాల్చుకోండి. సో పరోటా 2 వైపులు కూడా చక్కగా ఇలా కాలిన తర్వాత సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకోండి. పరోటాని కాల్చుకునేటప్పుడు మీరు కావాలంటే నెయ్యి ప్లేస్ లో నూనెను వేసుకొని కూడా కాల్చుకోవచ్చు. నెయ్యి అయితే ఇంకా ఫ్లేవర్ చాలా బాగుంటుంది అనమాట. సో ఈ విధంగా పరోటాలన్నీ ప్రిపేర్ చేసేసుకొని మనం ప్రిపేర్ చేసుకున్న ఈ షేర్వాతో సర్వ్ చేసుకోండి. చాలా 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 రుచిగా ఉంటుంది. పరోటా చూసారా, పొరల పొరలుగా ఎంత చక్కగా వచ్చిందో. ఇక నేను చూపించిన ఈ ఈజీ మెథడ్ తో ట్రై చేశారంటే ప్రతి ఒక్కరు కూడా 100% పక్కా ప్రిపేర్ చేసేస్తారనమాట. అలాగే ఈ రెండింటి కాంబినేషన్ ఉంది, అసలు ఇంకా వేరే లెవెల్. అలాగే మరిన్ని ఎమ్మీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం వెంటనే మన పెన్నెమ్స్ కిచెన్ ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి. థ్యాంక్ యూ.